80వ జయంతి సందర్భంగా ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు, డాక్టర్ ఎంవీఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఎంవీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా డాక్టర్ ఎంవీఆర్ గారు నాకు ఎంవీఆర్ గారితో దాదాపు 12 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంవీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చా. వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంవీఆర్ గారే. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు. నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరికి వచ్చా. దాని దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా. దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నా. తర్వాత ఫిజికల్ గా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చుట్టూ వచ్చిన. ఒక రకంగా సాగునీటి రంగం పైన నాకు ఇంత శ్రద్ధ ఉందన్నా, సాగునీటి రంగం పైన నాకు ఇంత పట్టు ఆలోచన ఉందన్నా దానికి ప్రధానమైన కారణము ఆ రోజు ఎంవీఆర్ గారు నాకు నేర్పిన పాఠాలే అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత కాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ప్రపంచ చరిత్ర గురించి కూడా పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఇంట్లో కలిసినప్పుడు అనేక సార్లు పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అట్లా 2-3 సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి రాస్తా ఉన్నారు. సో సమాజానికి ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా నిజంగా ఎంతో చేరువైనారు. ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపగలిగినారు. నాలో కూడా ఆయన జ్ఞానాన్ని నింపారు. ఎంతో మందిలో నా వంటి వాళ్ళలో ఆయన జ్ఞానాన్ని నింపగలిగినారు ఆయన పుస్తకాల ద్వారా, ఆయన మాటల ద్వారా. ముఖ్యంగా ఆయన సాగునీటి రంగంలో ఏదైతే కలలు కన్నారో ఆ కలలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు గండికోట మరి శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉండింది. నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 11,000 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచినాడు. ఆ రోజు తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ అందరినీ ఒప్పించి మెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి డాక్టర్ ఎంవీఆర్ గారి సమకాలికునిగా, స్నేహితుడిగా, ఈ సాగునీటి రంగం మీద మంచి పట్టున్న వ్యక్తిగా ఆ రోజు 11,000 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇవాళ పోతిరెడ్డిపాడు 44,000కు పెరిగింది కాబట్టి మనకు గండికోటకు నీళ్ళు వస్తా ఉన్నాయి, మైలవరానికి నీళ్ళు వస్తా ఉన్నాయి, సాగునీటి ఎద్దడి ఉన్నప్పుడు పెన్నాకు నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. అదేవిధంగా చిత్రావతి, పైడిపాలెం, సర్వరాయ సాగర్ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తా ఉన్నాయి. నిజంగా 11,000గానే ఉండింటే మాత్రము మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితే ఈ పాటికి ఉండిండేది కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత అది 44,000 క్యూసెక్కులకు పెరగడం, ఇవాళ మన ప్రాంతానికి శ్రీశైలంలోకి నీళ్ళు వస్తే చాలు మనం పుష్కలంగా నీళ్లు తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. మరి అటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంవీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడేవారు, చాలా ఇష్టపడేవారు. ఎంత ప్రేమ ఉండిందంటే ఆయనను ముఖ్యమంత్రి చేయడం కోసం తాను తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నోసార్లు మరి ప్రచారంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు. నాకు బాగా గుర్తు 2019లో అయితే నేను, ప్రసాద్ అన్న మేమిద్దరము గోపల్లెలో, రాజుపాలెం మండలం గోపల్లెలో ప్రచారం మొదలు పెట్టాం. తొలి రోజు మా ఇద్దరిని దీవించడానికి మరి ఆయన వచ్చి మాతో పాటు ఆయన కూడా గోపల్లెలో సుమారుగా చాలా ఏళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా ఇద్దరిని దీవించారు. నన్ను, ప్రసాద్ నన్ను ఇద్దరు దీవించారు 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత కూడా ప్రొద్దుటూరు మండలంలో, మున్సిపాలిటీలో అనేక చోట్ల ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఆయన వయసు ఎక్కువగా ఉన్న, ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు మా గెలుపు కోసము, జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసము. అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదల ఎందుకో ఆయనలో చాలా బలంగా ఉండింది డాక్టర్ ఎంవీఆర్ గారిలో. ఈయన ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి చేస్తాడు, పేదలకు మంచి జరుగుతాదన్న నమ్మకంతో బహుశా ఆయన జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న తాపత్రయం డాక్టర్ ఎంవీఆర్ గారిలో చాలా ఉండింది. ఆయన కోరిక మేరకు అన్న ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేసుకుంటూ వచ్చాడు ఈ 5 సంవత్సరాలు. మరి ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నా, స్వర్గంలో ఉన్న డాక్టర్ ఎంవీఆర్ గారి ఆశీస్సులు, ఇక్కడున్న ఆయన అభిమానుల ఆశీస్సులు జగనన్న ప్రభుత్వం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా
ఏ రకంగా అయితే డాక్టర్ ఎంవీఆర్ గారు మరణించిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి జగనన్న ఏ రకంగా గుండెల్లో పెట్టి ఆయన కుటుంబానికి రాజకీయంగా తగు ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటా ఉన్నారో అది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందనే విషయంని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి కార్యక్రమానికి రావడము, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మురళన్నకు, రాజారాం రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న వారి కుటుంబ సభ్యులకు, గౌతమ్కు అందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.